టీమ్ ఎవరైతే తన టీం ఉన్నారో మొత్తం కూడా ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేసి చాలా కష్టపడి చాలా ఒక మంచి ప్రోడక్ట్ తీసుకురావడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి అట్ లాస్ట్ రిలీజ్కి తీసుకొచ్చుకున్నారండి. ఇప్పుడు ఆడియో చేసిన రోజే తను చాలా అసలు సినిమాక్స్లో చేశాడు. ఎంత క్రౌడ్ ఫుల్లింగ్ అంటే ఆ రోజు మొత్తం సినిమాక్స్ ఫుల్ అయిపోయి మొత్తం క్రౌడ్ అంతా బయట నిలబడిపోయింది ఆ రోజున. ఒక పెద్ద సినిమాకి ఆడియో ఫంక్షన్ జరిగితే ఎంత క్రౌడ్ ఉంటుందో అంత క్రౌడ్తో ఆ రోజు ఆడియో చేశాడు తను. ఆ రోజే అర్థమైపోయింది అంటే ఈ సినిమా గురించి తను ఎంత తపన పడుతున్నాడు, ఈ సోషల్ నెట్వర్కింగ్ ద్వారా తన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఎంత అవేర్నెస్ తీసుకొచ్చాడని చెప్పేసి అప్పుడే అర్థమైపోయింది. సాంగ్స్ చాలా పెద్ద సక్సెస్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు మన విజయ్ చెప్పినట్టుగా మంచి రేటింగ్స్ తోటి 4.5 రేటింగ్స్ తోటి ఉన్నాయి అన్ని ఆడియో వీటిలో కూడా ఆల్బమ్స్లో కూడా. ఆడియో చాలా పెద్ద సక్సెస్ అనేది ముందు సినిమా విజయానికి 50% తను ప్రూవ్ చేసుకున్నాడు ఆల్రెడీ. రేపు ప్రజల దగ్గరికి తీసుకొచ్చి సినిమా రేపు జనవరి 8న రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడండి. ఈ యంగ్స్టర్స్ కొత్తగా తమ కాన్సెప్ట్ ఎలా తీసుకొస్తున్నారు, అలాగే బిజినెస్లో కూడా కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు ఈ సినిమా ద్వారా విజయ్. ఏరియాల వారీగా సినిమా సేల్ చేయడం అనేది మన ఇంతకుముందు అనుకున్నారు కానీ ప్రాక్టికల్గా జరగలేదు. ఈ సినిమా ద్వారా విజయ్ అది ప్రూవ్ చేశాడు. దాదాపు మార్నింగ్ మాట్లాడినప్పుడు చెప్పాడు, నైజాంలోనే దాదాపు 36 సెంటర్లు సేల్ చేశాడండి. స్టేట్ వైడ్గా మొత్తం 67, స్టేట్ వైడ్గా తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో కలిపి 67 సెంటర్లు ఇప్పటికీ సేల్ చేశాడు. ఇంకా ఎంక్వైరీలు వస్తున్నాయి బాగా, కానీ ఏంటంటే కొన్ని కింద సి క్లాస్ స్టేషన్స్లో అక్కడ థియేటర్స్ అవైలబిలిటీ ఉండదో లేదో ఒకసారి చూసుకొని మళ్ళీ ఫైనల్ చేద్దామని చెప్పేసి హోల్డ్లో ఉంచుకున్నాడండి. మేబీ కమింగ్ 2-3 డేస్లో డేట్ అనౌన్స్మెంట్ అయితే అవి కూడా క్లోజ్ కావచ్చు. అంటే తను ప్రోడక్ట్ తీసిన తర్వాత అందరికీ చూపించి అందరికీ వాళ్ళు ఓకే అనుకున్న తర్వాత లాభ నష్టాలని షేర్ చేసుకుందాం అన్న కాన్సెప్ట్ మంచి కాన్సెప్ట్ అండి ఇది. అంటే ఒక ₹1 పెట్టి సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసర్ని ఎత్తినేసుకొని లేకపోతే డిస్ట్రిబ్యూటర్ని ఎత్తినేసుకొని చేయడం అనేది ఆల్వేస్ రిస్కీ ప్రాజెక్ట్ అది. కానీ అందరూ ఒక 100 మందికి షేర్ చేయడం ద్వారా లాభం నష్టం అందరూ షేర్ చేసుకోవడంతో ఎవరికి పెద్ద బర్డెన్ అనిపించదు. లాభం వచ్చినా హ్యాపీగా ఉంటుంది, నష్టమైనా కూడా పెద్ద 10-20 వేలు పెద్ద బాధపడేది ఏమి ఉండదు. కాబట్టి ఒక గుడ్ కాన్సెప్ట్ ఇది. ఫ్యూచర్లో ఇది సక్సెస్ అయిన తర్వాత మాత్రం డెఫినెట్గా చాలా సినిమాలు ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాయండి. ఎందుకంటే ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నారు కాబట్టి తప్పకుండా మన తెలుగు ఇండస్ట్రీలో రాబోయే కాలంలో చిన్న సినిమాలని కాదు మేబీ మీడియం లెవెల్ ఫిల్మ్స్ వరకు కూడా డెఫినెట్గా ఒక మంచి కాన్సెప్ట్ ఇది. చాలా సినిమాలు ఫంక్షన్ అన్నప్పుడు మనకు షూటింగ్స్ ఉంటాయి, కుదరకు. నేను కవింతకు వచ్చిన ఫస్ట్ ఫంక్షన్ అంటే ఇదే ఉంటుంది. ఆడియోకి మిస్ అయ్యాను, ఓపెనింగ్ మిస్ అయ్యాను, షూటింగ్కి మిస్ కాలేదు, వెళ్ళిపోయాను 20 రోజులు. దాని తర్వాత ఏదైనా ఒక దానికి అటెండ్ అవ్వాలి అంటే కుదరక కావాలని కాదు. ఈరోజు కూడా చాలా లాంగ్ లొకేషను, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి స్నానం చేసేసి టపాని వచ్చేసాను. ఎందుకు వచ్చాను అంటే ఈ కవింత ఎంత కలర్ఫుల్గా పోస్టర్లో కనిపిస్తుందో సినిమా కూడా అంతే కలర్ఫుల్గా ఉంటుంది. వాడు అంటే డైరెక్టర్ కాబట్టి వీడు అనకూడదు. ఇప్పుడు విజయ్ ఎంత క్లారిటీగా ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేశాడంటే మాకే చిరాకు వచ్చే అంత ఆర్టిస్టులందరికీ. ఎందుకంటే ఒక స్వామిరాజు సత్య, శకలక్ శంకర్, మన గెటప్ సీను, ధన్రాజ్, అలాగే మా విజయ్, అంబటి సీనన్న, నవీన్, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఫస్ట్ సినిమాలో హ్యాండిల్ చేసి మా అందరికి ఇదే డైలాగ్, దీని తప్ప ఇంకేం చెప్పొద్దు ఇది అని చెప్పి చాలా క్లారిటీగా సినిమా తీసినప్పుడు మేము అందరం డిస్కస్ చేస్తుండేవాళ్ళం, బావ ఫస్ట్ సినిమా లాగా చేయట్లేదు కదా అని. చాలా అంటే నేను అది చెప్పొచ్చో చెప్పకూడదో కానీ ఒక్క షాట్ కోసం వాడు ఒక 30 టేకులు కూడా చేశాడు. నేను ఏంటి ఇది చిన్న సినిమా, ఎందుకు ఇంత బడ్జెట్ అనేది ఒకటి ఉంటుందంటే బడ్జెట్ తర్వాత సినిమాలో కనిపించేది సినిమా ప్రేక్షకులు 1 మోర్ చెప్పే బదులు నేను చెప్పేస్తే 1 మోర్ సరిపోద్ది కదా అని చెప్పి అంత కష్టపడి తీశాడండి. చాలా బాగా వచ్చింది సినిమా. నేను చూశాను, అంటే చూడకుండా మాట్లాడడం వేరు. ఇదే ప్రసాద్ ల్యాబ్లో అందరికి షో వేసినప్పుడు నేను సినిమా చూశాను. గంట సేపు ఒక అందమైన క్యూట్ లవర్స్ని చూస్తామండి, విజయ్ని, దీక్షాబంత్ని. ఒక 45 నిమిషాల అద్భుతమైన కామెడీ చూస్తామండి. ఒక 15 నిమిషాలు సినిమాలో ఉన్న ట్విస్ట్ చూస్తామండి, ఒక సీరియస్నెస్ చూస్తాం. అంటే ఈ 2 గంటల సినిమా టోటల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు మీ అందరికీ. మంచి ప్యాకేజ్ ఉన్న మూవీ. అందరూ సీనియర్ కమెడియన్స్ అందరూ ఉన్నారు. ఇందాక చెప్పినట్టు
థియేటర్ వైజ్లో అమ్మేము అవన్నీ నాకు అసలు తెలియదు, కానీ కొన్న వాళ్ళు ఎవరు, ₹1 కూడా లాస్ కాకూడదని అవ్వరు అనే నమ్మకంతో చెప్తున్నాను. ఈ సినిమాని మన ఆ, పాత్రికేయులందరూ, ప్రింట్ మీడియా వాళ్ళందరూ చిన్న ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సినిమా కానీ ఆడింది అంటే, ఇలాంటి విలేజ్ లవ్ స్టోరీ కవింత ఆడింది అంటే, దీన్ని పట్టుకొని మా కమెడియన్ అందరికి కూడా మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్ రాయడానికి ఉంటుంది, కొత్త డైరెక్టర్ రావడానికి ఉంటుంది, అలాగే వాసు గారు ఎంకరేజ్ చేయడానికి ఉంటుంది, శ్రీనివాస్ గారు ప్రొడ్యూస్ చేయడానికి ఉంటుంది. చాలామంది భవిష్యత్ అంతా ఆధారపడి మన ఇండస్ట్రీ పెరుగుద్ది. దీని వెనకాల చాలామంది సహకారం ఉందండి. మొదట ఆడియో ఫంక్షన్ రోజు మాట ఇచ్చిన వాసన్నయ్య దగ్గర నుండి చాలా డిస్ట్రిబ్యూటర్లు అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒక స్పెషల్ కాన్సెప్ట్తోని తీసుకొచ్చిన దీనికి స్టేట్ వైడ్ అంతా అందరూ బయర్లు కూడా మాకు సపోర్ట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఆడియో కూడా 4.5 రెస్పాన్స్ వచ్చి మంచి ఇది వచ్చినా సరే, చిన్న సినిమాలు రిలీజ్ అవ్వడానికి కష్టమైన టైంలో కూడా వాసన్నయ్య అండ్ రిమైనింగ్ మా డిస్ట్రిబ్యూటర్లు కూడా సపోర్ట్తోని ఈ సినిమాని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయగలుగుతున్నాం. అట్లాగే నేను ఇచ్చిన ఈ 4 రోజులు యాడ్స్కి వాటికి అన్నిటికి చాలా స్టేట్ వైడ్ మంచి సపోర్ట్ వచ్చిందండి. దగ్గర మేము 42 మెంబర్స్ దాకా టీం అయ్యాం. అందులో ఒక 15 మెంబర్స్, 15 to 20 మెంబర్స్ ఇప్పుడు వచ్చారు. అండ్ ఇంకొక 15 to 20 మెంబర్స్ ఒక సడన్గా ఉండడం వల్ల రాలేపారు. వాళ్ళు 31st లోపు మళ్ళీ అటెండ్ అవుతారు. ఇకపోతే ప్రతి ఏరియా నుంచి సెంట్రల్ వైజ్ ఈ సినిమా అమ్మడం జరిగింది. అందుకే ఫస్ట్ సినిమా ఎంత గ్రాండ్గా రిలీజ్ అవుతుందండి. అట్ ది సేమ్ టైం మన డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా, ఇండివిజువల్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఈరోజు అందరూ వచ్చారు, మా సినిమాని ఎంకరేజ్ చేయడానికి అందరూ కొన్నారు. ఇలాంటి కాన్సెప్ట్లో, ఇలాంటి స్ట్రాటజీతో వచ్చినప్పుడు ఇలా ఎంకరేజ్ చేస్తే నెక్స్ట్ అందరికీ ఉపయోగపడుతుంది. ధనరాజ్ చెప్పినట్టు, అలాగే వాసు గారు ప్రతిసారి మా వెనకాల ఉండి సపోర్ట్ చేశారు. ఆయనకి చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా తీసి ఈరోజు రిలీజ్కి రాకముందు ఒక మిస్కాన్సెప్షన్ ఉండేది, కానీ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత మా టీం ఎఫర్ట్ అంతా కూడా చూసి, డైరెక్టర్ గారు కొత్త అయినా, హీరో కొత్త అయినా, ఒక మంచి టీం ఒక మంచి సినిమాని తీశారనేటువంటి ఉద్దేశంతో ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రిలీజ్ డేటు దగ్గర నుంచి థియేటర్స్ మా అందరికి కూడా అవైలబుల్గా ఉండేంత వరకు కూడా వెనక నుండి నడిపించారు. ఎందుకంటే మాకు చాలా ఆందోళన ఉండేది, ఎందుకంటే ఇంత పెద్ద భారీ బడ్జెట్స్ మూవీస్ ఉంటాయి కదా, మూవీ అయితే చక్కగా తీసాం, 100% ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి మూవీ, మంచి మ్యూజికల్ హిట్ అయింది ఆల్రెడీ. కానీ థియేటర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి యూజువల్గా ఏదైతే మిస్కాన్సెప్షన్ ఉందో, ఈ రకమైన ఇబ్బంది మా మూవీకి కూడా ఉంటుందేమో అనుకున్నాం. కానీ ఇండస్ట్రీలో కూడా చక్కనైనటువంటి ప్రయత్నం చేస్తే, ఒక మంచి మూవీ కానీ తీస్తే తప్పనిసరిగా ఇండస్ట్రీ అందరూ కూడా ఆశీర్వదిస్తారనే నమ్మకం మట్టుగా ఈ మూవీ ద్వారా నాకైతే కలిగింది.